కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం స్థానానికి టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ బుధవారం తన నామినేషన్ దాఖలు చేశారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, కాకినాడ సిటీ అభ్యర్థి వనమాడి కొండబాబు, కూటమి పార్టీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులతో కలిసి కాకినాడ కలెక్టర్ కార్యాలయం చేరుకుని రిటర్నింగ్ అధికారి కాకినాడ జిల్లా కలెక్టర్ జె నివాస్కు నామినేషన్ పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ మధ్యతరగతి కుటుంబం నుండి వచ్చిన తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను కాకినాడ జిల్లా ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. చదువుకొని 1200 మందికి ఉపాధిని కల్పిస్తున్న తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను ఆదర్శంగా తీసుకోవాలని కోరారు. తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్కు ఎంపీగా, వనమాడి కొండబాబును ఎమ్మెల్యేగా గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కోరారు. కాకినాడలో విచ్చలవిడిగా మార్గద్రవ్యాలు దొరుకుతున్నాయని, దళితులకు అందవలసిన 27 పథకాలను జగన్మోహన్ రెడ్డి రద్దు చేశారని, 7 నియోజకవర్గాలలో కూటమి అభ్యర్థులు గెలవబోతున్నారని, మరికొద్ది రోజుల్లో కూటమి ప్రభుత్వం రాబోతుందని జోసెన్ చెప్పారు. నిన్న పిఠాపురం నా నామినేషన్ వేసాం. అలాగే ఈ రోజున జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి ఉమ్మడి అభ్యర్థిగా జనసేన పార్టీ గ్లాస్ గుర్తు మీద శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఈ రోజున నామినేషన్ వేయడం జరిగింది. ఇది పాపులర్ గా ఆయన టీ టైం ఉదయ్ అంటారు ఆయన. సో అదే రిక్వెస్ట్ చేశాం ఎలక్షన్ కమిషన్ కూడా, టీ టైం ఉదయ్గా ఏమాత్రం పాసిబిలిటీ ఉన్నా దాన్ని బ్యాలెట్ పత్రంలో చేయమని. రూల్ ఒక 56 పేజ్లో ఒక రూల్ ఉంది. సో దాని ప్రకారం చేసుకోవచ్చు. అది కూడా వాళ్ళు కన్సిడర్ చేశారు. ఈ ఎన్నికలు చాలా రాష్ట్రానికి చాలా కీలకమైనవి. వచ్చే ఎన్నిక ఒక 5 సంవత్సరాల కోసం కాదు, ఒక తరం కోసం. ముఖ్యంగా ఓఎన్జీసీ, రిలయన్స్, అలాగే రకరకాల పరిశ్రమలు, కాకినాడ SEZలు, అలాగే ఇంత అపారమైన తీర సంపద ఉన్న ప్రాంతం, విపరీతమైన మత్స్య సంపద ఉన్న ప్రాంతం, ఇలాంటి చోట్ల అనేక సమస్యలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా శ్రీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ గారు గెలుపు చాలా చాలా కీలకం. అలాగే కొండబాబు గారి గెలుపు కూడా కాకినాడ అర్బన్కి తెలుగుదేశం పార్టీ మీద చాలా చాలా కీలకం. కాకినాడలో రౌడీజం ఎక్కువైపోయింది, గాంజా క్యాపిటల్ అయిపోయింది. ఎటు చూసిన 14-15 ఏళ్ల పిల్లలు కూడా గంజాయిని విచ్చలవిడిగా దొరుకుతా ఉంది. తల్లిదండ్రులు పడ్డ బాధ చెప్పుకోలేంది. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. మా కూటమి ఇది వైఎస్ జగన్ చెప్పే తను ఒకటిచ్చే హామీ. 5 సంవత్సరాలు అద్భుతమైన మ్యాండేట్ ఇచ్చారు ప్రజలు. ఏ ఒక్కటి కూడా నిలబెట్టుకోలేదు. లా అండ్ ఆర్డర్ క్షీణించిపోయింది. 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యం అయిపోయారు. ఉద్యోగాలు లేవు, ఉపాధి అవకాశాలు లేవు, ఏ పథకాలు కూడా సరిగ్గా అందలేదు. ఇలాంటి సమయంలో ఒకళ్ళు కాదు, ముగ్గురం కల్పిస్తున్నాం. ఎందుకంటే 5 కోట్ల మంది ప్రజలకి ఒక పార్టీ కాదు, 3 పార్టీలు కలిసి ఈ రోజున మేము ఒక బలమైన కూటమిగా 2014 ఇలాంటి కూటమిగా ఏర్పడ్డాము. అలాగే ఉభయ గోదావరి జిల్లాలో కూడా, ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం కూటమి స్వీప్ చేయబోతుంది.